బి గోపి గారు, బి ఝాన్సీ గారు కోదాడ నుంచి వచ్చారు. వారు పెళ్ళై 4 ఏళ్ళు అయింది. ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి, మెరుపు తేగాయి. 1 మంత్ కూడా ఆగట్లా, హార్ట్ బీట్ రావట్లేదు అసలు. ఏమిటి పరిస్థితి? పెళ్ళై 4 ఏళ్ళు అయిపోయింది, 29 ఏళ్ళ వయసు వచ్చేసింది. 30ల దగ్గరలోకి వచ్చేటప్పటికి మిగతా డాక్టర్లు అందరూ మొదలెట్టారు. ఐవీఎఫ్కి వెళ్తారా, ఆపరేషన్కి వెళ్తారా, లేదా డోనార్కి వెళ్తారా అంటూ మొదలెట్టారు. కానీ ఆయన మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర ఎన్నాళ్ళు వాడితే ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 4 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు ఎన్నో నెల? 4th మంత్ రన్నింగ్. పేటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది, శాక్ వచ్చింది, చక్కగా అవయవాలన్నీ డెవలప్ అయిపోయి 4th మంత్లోకి రప్పించాం. ఫస్ట్ టైం ఇన్ లైఫ్. అలాగే అవకరాలు కూడా లేవు. ఇదిగో పెద్ద రిపోర్ట్ కూడా వాళ్ళు చేశారు. ఒకవేళ బిడ్డ ఉన్నా కూడా అవకరాలు ఏమన్నా ఉన్నాయేమో అని చేసినా కూడా ఈ పేజీలు మొత్తం మీద కూడా చూసిన అవకరాలు ఏమీ లేవు, అవయవాల్లో దోషాలు లేవు అని చెప్పి అక్కడ రిపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ అయ్యాయి. అన్ని టెస్టులు చేసి చివరికి చెప్పింది నో రిస్క్ అని ఇచ్చారు. అలాగే స్కానింగ్లో కూడా అక్కడ డాక్టర్ గారు ఇదిగో నాయన సింగిల్ లైవ్ బీటా సెంట్రాయిట్రైన్ జెస్టేషన్, ఫీటల్ హార్ట్ ప్రజెంట్ 162 బీట్స్ పర్ మినిట్, అలాగే 12 వీక్స్ 6 days ఆల్మోస్ట్ 13 వీక్స్, అలాగే ఈడీడీ డెలివరీ డేటు డిసెంబర్ 11, 2026 అని చెప్పి ఆవిడ కూడా ఇచ్చేశారు. ఇలా వరుసగా మనం ప్రెగ్నెన్సీ రప్పించడమే కాదు, ప్రెగ్నెన్సీ రాగానే నేను వీడియో తీసుకోలేదు. ఆయన నిలబడితే కదా ఆయనకి ధైర్యం వస్తుంది. వచ్చాయిపోయాయి ఎందుకు పోతుంది అనేది ఆయనకి తెలియాలి. ఎలా నిలబెట్టాలనేది అక్కడ డాక్టర్లు ఐవీఎఫ్లో ఆపరేషన్లు అలాగే డోనార్లు చెప్పారు తప్ప న్యాచురల్గా మందులతో నిలబెట్టుకోవచ్చు అనే విషయం చెప్పలేదు. మనం చెప్పడం, దాన్ని నిలబెట్టడం కూడా జరిగింది. ఇలాగే ఈయనలాగానే ఇంకా ఎవరన్నా అబార్షన్లు అయిన వాళ్ళు ఉంటే, రిపీటెడ్ అబార్షన్లు అవుతున్న వాళ్ళు ఉంటే, ఆ తర్వాత ఒక్కొక్కసారి అబార్షన్ అవ్వకపోవడం పక్కన పెట్టు, ప్రెగ్నెన్సీలు కూడా రాకోకుండా అడ్డం పడితే, అలాంటప్పుడు ఇలా సింపుల్గా మరలా మనము ఏదైతే మనకి ప్రెగ్నెన్సీని అబార్షన్ చేసిందో, అలాగే బిడ్డను రానికోకుండా అడ్డం పడిందో, ఆ ఆటంకాన్ని తొలగించి మరలా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసి ఆ బిడ్డని అబార్షన్ అవ్వకోకుండా నిలుపుకోవచ్చు అని డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మందికి ప్రూవ్ చేసింది. అందుట్లో ఇప్పుడు గోపి గారు ఒకరు. గోపి గారు, మీ అనుభవాలు చెప్పండి. అసలు మీకు నా గురించి ఎలా తెలిసింది? మా ఫ్రెండ్ కూడా మా లెక్కనే సేమ్ ప్రాబ్లం అండి. ఆయన కూడా ప్రెగ్నెన్సీలు వచ్చి అబార్షన్లు అయినాయా? 5 times అయినాయి. 5 times అబార్షన్స్ అయినాయి. ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు సార్ వెనక వచ్చాడు. వచ్చేసి సేమ్ ఇట్లా రిపీటెడ్ అబార్షన్స్ వల్ల ఇట్లా అయిందంటే మేము ఫోన్ కాల్ ద్వారా కనుక్కున్నాం. ఇట్లా ఇన్ఫర్మేషన్ కనుక్కొని సార్ దగ్గరకు వచ్చేసాం. ఫస్ట్ మేము కూడా నమ్మలేదు ఇట్లా అవుతుందని. తర్వాత సార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్లా 2 months క్రిములకు 2 months హార్మోన్స్ ఒకటి అని చెప్పారు. సేమ్ సార్ చెప్పిన విధంగానే 4 months కంప్లీట్ వాడిన తర్వాతనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మీకు కూడా ఎన్నిసార్లు పోయినాయి నా దగ్గర రాకముందు? మా అప్పుడు 4 times రిపీటెడ్ 4 times అబార్షన్స్ అయినాయి ఆయనకి. ఇదే ఫస్ట్ టైం నిలబెట్టాం. ప్రెగ్నెన్సీలు రాకపోవడం ఆయన పెద్ద సమస్య కాదు, వస్తాయి. నిలబడకపోవడం పెద్ద సమస్య అయింది. ఫస్ట్ టైం హార్ట్ బీట్ వచ్చి, పీటల్ పార్ట్ వచ్చి, శాక్ వచ్చి చక్కగా 3 నెలలు దాటింది ఫస్ట్ టైం. ఎప్పుడు 1 monthలోనే ఫీటల్ హార్ట్ రాకుండానే 4 సార్లు ప్రెగ్నెన్సీలు రావడం పోవడం. మరి ఎలా జరిగింది? ఎందుకు ఈ అబార్షన్లు అవుతాయి? వాటిని ఎలా నిలబెట్టచ్చు? మీకేమర్థమైంది? మేము ఏం చేసామనిపించింది మా దాంట్లో? మిగతా డాక్టర్లకి తెలియంది, మన దగ్గర చేసింది ఏముంది? ఇక్కడ మెయిన్గా ఏంటంటే సార్, మనకి ఇక్కడ టీకా ఉంటుంది. టీకా ఒకటి ఎవరు ఏరు ప్రపంచంలో ఇక్కడ తప్ప. ఆ టీకా దేనికి వేసామంటే, కొన్ని రకాల క్రిములు వీర్యకణాలని, అండాలని విత్తనాల్లాగా తిని పడేస్తాయి, తప్పలో పుచ్చులు చేసేస్తాయి. అందుకే మొక్కలే రావు, అంటే బిడ్డే రాదు. ఒకవేళ బిడ్డ వచ్చినా మరి చీడ పీడ పట్టి పైరు ఎలా నాశనం చేస్తుందో పురుగు వచ్చి, అలాగే ఈ టీకాకు సంబంధించిన 3 రకాల పురుగులు బిడ్డని అబార్షన్ చేసేస్తాయి, నాశనం చేస్తాయి, బిడ్డను నిలబడినీకోకుండా చేస్తాయి. ఒకవేళ నిలబడినా ఏదో ఒక డ్యామేజ్ చేసి అవకరాలు కలిగిస్తాయి. ఇలా చేస్తాయి కాబట్టి ఆ క్రిముల నుంచి భార్యాభర్త ఇద్దరు
సేవ్ అవ్వాలని చెప్పి ఇద్దరికి టీకా వేసాం, అంతేగా? అంతే, మీకు ఇద్దరికి వేసాం. మీ ఆవిడికి. తర్వాత 2 నెలలు ఏం మందులు వాడిచ్చాం? హార్మోన్స్ వాడాం సార్. ఫస్ట్ 2 నెలలు ఇన్ఫెక్షన్స్కి క్రిములకు వాడాం, తర్వాత 2 నెలలకి హార్మోన్స్ వాడాం సార్. అది 4 months కంప్లీట్ వాడిన తర్వాతనే ఇప్పుడు మంచిగా. ఎందుకు హార్మోన్లకు వాడటం జరిగిందంటే క్రిములు ఎలాగైతే విత్తనాలని డ్యామేజ్ చేసి మొక్కలు రాకుండా చేస్తాయి, మొక్కలు వస్తే చీడాపీడ పట్టి పైరు నాశనం చేస్తాయి, అంటే అబార్షన్లు అయిపోతాయి, పంట చేతికి రాదు. అలాగే భూమిలో సారం లేకపోతే, సపోజ్ భూమిలో యూరియా లేదు, నత్రజని లేదు, వేసిన విత్తనం మొలకెత్తదు. ఒకవేళ యూరియా నత్రజని ఏదో కాస్త కూస్తూ ఉంది, వచ్చిన మొక్క ఆ యూరియా నత్రజని సరిపోకపోతే, మనం తిరిగి జల్లకపోతే, అందించకపోతే వచ్చిన మొక్క ఎండిపోద్ది, చచ్చిపోద్ది సారం అందక. అలాగే ఇక్కడ కూడా 25 రకాల క్రిములకి 18 రకాల హార్మోన్లకి టెస్ట్ చేసి అటు క్రిములను తొలగించా, బిడ్డని డ్యామేజ్ చేసేది, ఇటు బిడ్డని వదిలేసేసేది, బిడ్డని మరి మనకు దక్కకోకుండా చేసే ఆ హార్మోన్ల లోపాన్ని కూడా సరిచేసాం. 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు. మరి ఇలా క్రిముల గురించి ఎవరన్నా చెప్పి నీకు ఎప్పుడన్నా నీకు ఈ టీకాలు వేయడం కానీ, టాబ్లెట్లు వేయడం కానీ, భార్యాభర్తలతో కలిపి వాడించడం కానీ చేశారా ఎప్పుడన్నా? ఇక్కడ ఎవరు చేయలేదు సార్, ఎక్కడ చేయరు కూడా సార్, ఎవరు చేయలేదు. అబార్షన్లు అవుతున్నాయి అంటే ఎంతకాడికి భార్యని ఇంజక్షన్లు పొడవడం, స్కానింగ్లు చేయడం, రోజు తిప్పడం, ఐవీఎఫ్లు అంటాం, ఐయుఐలు అంటాం, ఇలా చేశారు తప్ప ఇది క్రిమి. భార్యకుంటే భర్తకు అంటుకుంటుంది, భర్తకుంటే భార్యకు అంటుకుంటుంది. విత్తనంలో పురుగుందనుకో భూమిలో చల్లగానే భూమికి అంటుకుపోతుంది, భూమిలో పురుగుందనుకో విత్తనం చల్లగానే విత్తనాన్ని తిని అవతల పారేస్తుంది. ఎలా? భర్తకుంటే భార్యకి, భార్యకుంటే భర్తకు ఉన్నప్పుడు ఇద్దరు ఒంట్లో నుంచి క్రిముల బురదని కడిగేయాలి, ఇద్దరికి మందులు పెట్టాలి. అది ఈ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే చేస్తున్నాడు. అందుకే ఎక్కడా నిలబడిన ప్రెగ్నెన్సీలు ఇక్కడ నిలబడతాయి. 9 అబార్షన్లు అయిన వాళ్ళకు కూడా 4 ఐవీఎఫ్లు చేశారు కొంతమంది డాక్టర్లు, 4 ఐవీఎఫ్, అందుట్లో డోనార్లు కూడా వేశారు, అయినా కూడా అబార్షన్లు అయ్యాయి. అదే పేషెంట్లు నా దగ్గరికి వచ్చారు, నేను క్రిముల్ని టెస్ట్ చేసి చక్కగా హార్మోన్లు సరిచేసి ప్రెగ్నెన్సీ తెప్పించాను, 4 kgs 250 grams మగబిడ్డని కన్నారు చెవి. అది కూడా నా దగ్గరే డెలివరీ అయ్యారు. అప్పుడు నేను డెలివరీలు చేసేవాడిని, సిజేరియన్లు కూడా చేసేవాడిని. ఇప్పుడు నేను అవన్నీ మానేశాను. కేవలం ప్రెగ్నెన్సీ తెప్పించి అది 5 నెలల వరకు నిలబడే వరకే నేను ఇస్తున్నాను. ఎందుకంటే డెలివరీ చేయడానికి ఎవరైనా చేస్తారు, మీ ఊర్లో కూడా డాక్టర్ ఉంటారు, కాబట్టి వాళ్ళు భయంతో నా దగ్గరే డెలివరీ అవ్వాలని లాస్ట్ వరకే ఉన్నారు. ఎందుకంటే ఆవిడకి షుగర్ కూడా ఉంది, డయాబెటీస్ వల్ల మేము, అందుకే 4 kgs 250 వచ్చింది. 9 నెలల్లోనే మేము డెలివరీ చేసి తీసేసినా కూడా 4 kgs 250 అయిపోయింది. ఇంకొక 3 వారాలు ఉండగానే మేము డెలివరీ చేస్తాం, లేకపోతే కడుపులోనే చచ్చిపోతాయి, షుగర్ వల్ల చచ్చిపోద్ది ఈసారి. అట్లా చాలా రకాలైన కాంప్లికేషన్స్ ఉంటాయి. అడుగడుగునా మనల్ని ఇబ్బంది పెట్టడానికి, బిడ్డని మరి మనకు దక్కకుండా చేయడానికి చాలా రకాలైనవి ఉంటాయి. కాబట్టి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఇలాంటివి అందరు డాక్టర్లు చూస్తారు, ఈ క్రిములు అనేది మాత్రం ఏ డాక్టర్ చూడలేదు. హార్మోన్లు కూడా కొంతమంది డాక్టర్లు ఏదో 4-5 హార్మోన్లు చెక్ చేస్తారు, కానీ 18 హార్మోన్లు చెక్ చేసే డాక్టర్ మాత్రం డాక్టర్ వైఎస్ బాబే. అలాగే 25 రకాల క్రిములకి టెస్ట్ చేసి వాటిని తొలగించి ప్రెగ్నెన్సీ రప్పించడం, దాన్ని నిలబెట్టడం చేసేది కూడా డాక్టర్ వైఎస్ బాబే అనే విషయం యూట్యూబ్ల ద్వారా, ఫ్రెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్ కూడా అలాగే ఎన్ని అబార్షన్లు ఆయనకి 5 times అబార్షన్లు అయ్యి ఆయన కూడా మన దగ్గరికి వచ్చి సక్సెస్ అయ్యాడు. ఆయన చెప్పిన మాటను విని ఈయన కూడా వచ్చాడు, ఇవాళ ఈయన కూడా సక్సెస్ అయ్యాడు. చక్కగా 4 నెలల్లోకి వచ్చేసారు, చక్కగా అవకాశాలు కూడా లేవు అని చెప్పేసి వచ్చింది. 5 నెలల వరకు నేను మందులు ఇస్తాను, అందుకే ఆయన ప్రతి నెల రమ్మంటున్నాను, భార్య రావక్కర్లేదు అని చెప్పి ఆయన వచ్చి మందులు తీసుకెళ్ళమంటున్నాడు. అలాగే మీరు వచ్చి మందులు తీసుకెళ్తున్నారు. ఈ నెల కూడా ఇంకొక నెల, 5వ నెల అవ్వాలి, అవకరాలు పూర్తిగా హార్ట్ బీటు గీటు అన్నీ వచ్చేసినా కూడా ఇంకా అవయవాలు కూడా పూర్తిగా ఫామ్ అయినాయి. ఇంకా కొద్దిగా 1 నెలకి మందులు తీసుకెళ్తే తర్వాతకి అక్కడే ఆ ఊరిలోనే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు అని చెప్పాను. అందుకే ఆ మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. మీరు కూడా బాధపడ్డారండి. ఇంకా మీలాగా ఎవరైనా కానీ ఇట్లా అబార్షన్లు అయ్యి బిడ్డ రాకపోతే అక్కడ డాక్టర్లు ఐవీఎఫ్లని, ఆపరేషన్లని, ఐయుఐలని భయపెడుతూ ఉంటారు. అవేమీ అక్కర్లేదు, అవి చేసుకున్నా మళ్ళీ అబార్షన్లు అయిపోతాయి. అట్లా కాకుండా ఈ క్రిముల్ని, హార్మోన్లు సరి చేసుకుంటే మళ్ళీ 12 బిడ్డలు తెచ్చుకోవచ్చు, నిలుపుకోవచ్చు అనే విషయం మీకు అర్థమైంది. కాబట్టి మీరు కూడా నలుగురికి చెప్పండి, వాళ్ళలో కూడా ధైర్యం కలిగిద్ది, మోటివేషన్ కలిగిద్ది అని చెప్తే ముందుకొచ్చి వీడియో ఇచ్చడానికి ముందుకు వచ్చారు గోపి గారు. వారు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. ఆల్ ది బెస్ట్ గోపి గారు. ఇలాగే మీరు చక్కగా అక్కడ ఇవ్వండి, చక్కగా బేబీ కూడా బాగుంది అని చెప్పి స్కాన్లో కూడా ఇచ్చారు.
స్కాన్ రిపోర్టు ప్లస్ పిక్చర్స్ అన్నీ. థ్యాంక్ యూ సార్.